అర్జున్ గారు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ సంవత్సర కాలంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకి అన్యాయాలకి ఎలక్షన్లలో వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ సూపర్ 6 హామీలను నెరవేర్చడం అలాగే హామీలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవటము, ప్రభుత్వ బడులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయటము, ఆరోగ్యశ్రేణి సర్వనాశనం చేయటము, రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసా దాదాపు 40,000 రూపాయలు బకాయిలు పడటము, తల్లికి వందనం అన్న పేరుతో ప్రతి ఒక్కరికి కూడా బిడ్డకు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానన్న ఆ హామీని నెరవేర్చకపోవటము, మహిళలకు ఉచిత బస్సులు ఉంటుంది అని చెప్పినటువంటి ఆ హామీని నెరవేర్చకపోవటము, 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి అది ఇవ్వకపోవటం, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి చేయకపోగా ఈ సంవత్సర కాలంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాదాపు 2,466 కేసులు బనాయించడము, 769 హత్యా యత్నాలు చేయటము, 366 మందిని హత్య చేయటము, 580 మంది సోషల్ యాక్టివిస్టులని జైళ్లకు పంపటము, సాక్షాత్తు సీఎం గారికి పిఎస్గా వ్యవహరించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారితో సహా డీజీపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయ గారు లాంటి వాళ్ళను కూడా జైళ్ళకి పంపి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మీలాంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అధికారులందరినీ కూడా సరిగ్గా పనిచేయనీయకుండా వాళ్లకు కొమ్ము కాయటానికే మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకోవడానికి ఈ రకమైనటువంటి భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు నిరసనగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని, ఈ హత్యాకాండాన్ని దమన నీతిని మానుకోమని, లేకపోతే ప్రజలు తిరగబడతారు అన్నటువంటి హెచ్చరికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన ఆదేశం మేరకు ఈ రోజున మా తిరుపతిలోనే దాదాపు